వెల్కమ్ టు లైఫ్ లైన్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణాలు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఓకే, యాక్చువల్గా మనకి డేంజరస్ ఆర్థరైటిస్లో కీళ్ళవాతం నథింగ్ బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మేజర్ ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది బేసిక్గా మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం, సెల్ఫ్ డిస్ట్రక్షన్ బాడీలో. సో మనకు అన్ని రకాల జాయింట్స్ ఏ విధంగా ఉంటాయో మామూలు ఇది వర్కౌట్ అయితే ఉంటుంది. చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు అన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీ అన్ని ఆర్గానిక్స్ నార్మల్గా పనిచేయాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయాలి. సో వీరిలో ఏమవుతుందంటే డ్యూ టు అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కానీ, సెన్సిటివ్ పీపుల్లో కానీ, ఎనీ హెరిడిటరీ వల్ల కానీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవసరమైన కణాలే విచ్ఛిన్నం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో దీనివల్ల బాడీ రెస్పాండ్ ఏ విధంగా ఉంటుంది, పాలీ ఆర్థరైటిస్ అంటే మల్టిపుల్ జాయింట్స్ సడన్గా సడన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా సడన్ ఆన్సెట్ విత్ సివియర్ స్వెల్లింగ్ అండ్ ఫీవర్, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దట్ టు సిమెట్రికల్. సో మేజర్గా ఇది హెరిడిటరీ కానీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో వస్తుంది కాబట్టి సో కరెక్షన్ కూడా మనకు స్లో ప్రాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రిస్క్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తొందరగా ప్రాబ్లమ్ని కరెక్షన్ చేయకపోతే మనకు డిఫార్మిటీస్ రావడం అండ్ నాట్ ఓన్లీ దట్ ఇంటర్నల్ ఆర్గాన్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని ఇమ్యూనిటీ ప్రాపర్గా ట్రీట్ చేస్తేనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువగా గమనిస్తుంటాం. సో ఓవరాల్గా బేసిక్ రీజన్ అనేది మనకు అబ్నార్మల్ ఇమ్యూనిటీ నథింగ్ బట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అబ్నార్మల్ అవ్వడం వల్ల బాడీ రియాక్షన్ ఈ సమస్య వచ్చే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తామండి. యా డాక్టర్ గారు, మీరు ఇందాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ డేంజరస్ అని చెప్పారు, ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఆర్గన్స్కి ప్రాబ్లం వస్తుందన్నారు. ఎలా వస్తుందంటారు? సో యాక్చువల్గా ఇది మనకి పాలిఆర్థరైటిస్ సైనోవియల్ మెంబ్రేన్ టోటల్గా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ టు ఆల్ ఎక్స్టర్నల్ లేయర్స్. సో దానివల్ల ఏమవుతుంటే హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కూడా పెరికార్డైటిస్ అంటూ ఉంటాం, ఎట్ ద సేమ్ టైం ప్లూరైటిస్ అంటూ ఉంటాం, అట్ ద సేమ్ టైం కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ విజువల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెయిన్ రావడం, ఆయాసం రావడంతో పాటు థ్రెటనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికి తోడు మనకు స్ట్రోక్స్ లాగా వచ్చే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తుంటాం. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ అండ్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ మనకి ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాంగ్ విత్ డిఫార్మిటీస్ ఎక్కువగా ఏర్పడడం వల్ల డిజేబిలిటీ అంటే రోజువారీ పనులు కూడా వాళ్ళు సరిగా పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంటాయి. ప్రాపర్గా మనకు కొన్ని వేల మూమెంట్స్ ఇస్తుంటాం మనం మన లైఫ్లో పర్ డే. సో బట్ వీళ్ళు సింగిల్ మూమెంట్ కూడా కష్టంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ డ్రెస్సింగ్ చేసుకోవడం కానీ, బోల్ట్ పెట్టడం కానీ, అది మామూలు బాటిల్ మూత తీయడం కానీ అంత సివియర్గా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఒకసారి మనకి డిఫార్మిటీస్ ఫామ్ అయినాయి అనుకోండి, అంటే రుమటాయిడ్ నాడులర్ అంటాం. సో ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజర్ సివియర్గా స్వెల్లింగ్ అయిపోయి ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి జాయింట్స్. సో దానివల్ల ఏంటంటే నాట్ ఈవెన్ హోల్డింగ్ అనేది ప్రాపర్గా లేకుండా ఒకసారి ఆ విధంగా నాడులర్ ఫార్మేషన్ అయిన తర్వాత సో మనకి వీ కాంట్ ఈవెన్ సర్జరీ కూడా దాన్ని కరెక్షన్ చేసి కూడా కరెక్షన్ చేయలేము. సో బిఫోర్ దట్ ఓన్లీ మన ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకుంటే సో మనకు స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది మన జీసీఎస్ మెథడ్లో. కాబట్టి డిఫార్మిటీస్ లేకుండా ఇలాంటి విజువల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా అండ్ ముఖ్యంగా వీళ్ళకి ఐస్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డ్రై ఐస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ విజన్ లాస్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇది చిన్నపిల్లలు వస్తుంది, మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే కార్డియాక్ ఇష్యూస్ రావడం, ఐ డ్రైనేజ్ రావడం, విజన్ ప్రాబ్లం రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం ఇది కొంతమందికి చిన్నపిల్లలు అయితే టాన్సిలైటిస్ రూపంలో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పింకిష్ ర్యాషెస్తో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ టైంలో మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకుండా నెగ్లిజెన్స్ చేసినా కూడా ఇట్ మే లీడ్స్ టు సడన్లీ ఇట్ మే టర్న్ ఇంటూ ఆర్ఏ కిందకి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల మనకు జాయింట్ పెయిన్స్ వచ్చినా కూడా, పింకిష్ ర్యాషెస్ వచ్చి, టాన్సిలైటిస్ వచ్చి, రికరెంట్ కోల్డ్ వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ నెగ్లిజెన్స్ చేయకుండా ఓన్లీ యాంటీబయాటిక్స్ లాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా తరోగా చెకప్ చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్ని ఎక్కడికక్కడనే రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అండ్ కరెక్షన్ కూడా మనకు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? ఓకే, యాక్చువల్గా ఇన్వాల్వ్మెంట్ సడన్లీ జాయింట్స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంతమందికి కోల్డ్తో స్టార్ట్ అయ్యి ఇనిషియల్ స్టార్ట్స్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్, కోల్డ్ అండ్ సోర్ థ్రోట్ స్టార్ట్ రావడం. సో పిల్లల మ్యాక్సిమం పింకిష్ ర్యాషెస్లో స్కిన్ పైన టోటల్ బాడీ మీద లైట్ పింక్ ర్యాష్ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల్లో సడన్గా సివియర్గా అన్ని జాయింట్స్ సిమెట్రికల్గా లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ రైట్ ఎఫెక్ట్ అవుతుంది. చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు, నాట్ ఈవెన్ అంటే బియరింగ్ జాయింట్స్, వెయిట్ బియరింగ్ జాయింట్స్ అని కాకుండా ప్రతి కీళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇంటర్ఫాలెంజియన్ జాయింట్స్ అంటే చేతి వేళ్ళు కానీ ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయి రిస్ట్ కానీ, యాంకిల్ కానీ, పెద్ద వేళ్ళు కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాపు రావడం, టచ్ చేస్తే హీట్ అవ్వడం అండ్ సివియర్గా స్వెల్లింగ్తో పాటు సివియర్గా పెయిన్ రావడం. అంటే ఆ పెయిన్ ఎంత ఉంటుందంటే అన్బేరబుల్, దే కాంట్ ఈవెన్ సిట్, కుప్పగూలిపోయి పడిపోయే పెయిన్స్ మనం గమనిస్తూ ఉంటాం. పేషెంట్ చెప్తుంటే వాళ్ళకి సివియర్ పెయిన్ అనేది దే కాంట్ టాలరేట్ ద పెయిన్. ఎంత హై పెయిన్ కిల్లర్స్ వేసినా తగ్గట్లేదండి, ఎలాంటి మెడిసిన్స్ వేసినా కూడా తగ్గట్లేదని చెప్తూ ఉంటారు. సో ఇవి సడన్గా ఆన్సెట్ అయిపోయి ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి దాన్ని చాలా ఫాస్ట్గా రికవర్ చేసుకుంటే ఓకే. అదర్వైజ్
కొంతమందికి డైరెక్ట్గా జాయింట్ పెయిన్స్ అనేది రాకుండా ఐ డ్రైనేస్తో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డ్రై ఐస్ అవుతున్నాయండి, మా బాబుకి ఐసైట్ ఫాస్ట్గా పెరుగుతుందండి, విజన్ ప్రాబ్లం అవుతుందంటారు. అలాంటి వాళ్ళు కూడా డెఫినెట్లీ దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్ విత్ ద బ్లడ్ రిపోర్ట్స్ అండ్ సిసిపి, సిఆర్పి కానీ ఏఎస్ఓ టైటర్. కొంతమందికి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటే చెక్ చేసి అది నెగిటివే ఉంది కదా అని అనుకుంటారు. నో, ఆర్ఏ ఫ్యాక్టర్తో పాటు వీ హ్యావ్ టు కరెక్ట్ దిస్. సీరో నెగిటివ్ ఆర్థరైటిస్, సీరో పాజిటివ్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. పాలీ ఆర్థరైటిస్లో సివియర్గా పెయిన్స్ ఏం రావట్లేదు కదా, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఓన్లీ ఆర్ఏ చేసేసి నెగిటివ్ ఉంది కదా అని అనుకుంటారు. అది కాకుండా ఇవన్నీ తరోగా చెక్ చేయించుకునేది నెగిటివ్ ఉంటేనే వాళ్ళకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎంత తెలియదని డిటెక్ట్ చేసి అంత పాసిబిలిటీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా మామూలుగా రిపీటెడ్ అబార్షన్స్ గమనిస్తుంటాం. సో ఏమీ తెలియదు, జస్ట్ సిమ్టమ్స్ ఐ డ్రైనెస్ ఉంటుంది, రిపీటెడ్ అబార్షన్స్ ఉంటాయి, మిస్డ్ క్యారీస్ అయితే ఏందని చెకప్ చేయించుకుంటే ఇన్ జనరల్గా టోటల్గా కొన్ని మైల్డ్ పెయిన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి అని చెప్తుంటారు. అలాంటి కేసెస్లో కూడా మనకు తెలుసుకోవచ్చు ఆర్ఏ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు సంతానలేమి సమస్య, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేల్సే కావచ్చు, ఫీమేల్సే కావచ్చు, దానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయ్యే ప్రాసెస్లో సంతానలేమి సమస్య కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ మనకు ఆర్ఏ కింద కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డిజీజే కాకుండా దానికి యూజ్ చేసే ఆల్టర్నేట్ సిస్టమ్లో మ్యాక్సిమం మనకు స్టిరాయిడ్ బేసిస్ మేజర్ కన్సర్న్ ఉంటుంది, అదే మెడిసిన్స్ వాడుతుంటారు. సో దానివల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిజీజ్ అనేది అటు ఇమ్యూనిటీ సప్రెస్ అనేది చేయకుండా కరెక్షన్ చేసే విధానంలో కనుక మెడిసిన్స్ ప్రాపర్గా ఇస్తే ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే ఫాస్ట్గా రికవర్ చేసుకుని అనుకోండి, డిఫార్మిటీస్ రాకముందు వస్తే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసే పెయిన్స్ కొంచెం మెల్లిగా తగ్గిన టోటల్ కరెక్షన్ అయిపోయి డిఫార్మిటీస్ లేకుండా, ఐ డ్రైనెస్ లేకుండా టోటల్ బాడీ రికవరీ చేసుకోవచ్చండి. ఇలాంటి సంతానలేమి సమస్యలు ఉన్న కార్డియాక్ ఇష్యూస్ లాంటి ప్లూరైటిస్ కానీ, పెరికార్డైటిస్ లాంటి ఇష్యూస్ ఉన్న, ఐ డ్రైనెస్ కూడా మన దగ్గర కరెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయండి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? మేల్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా, ఫీమేల్స్లో? యాక్చువల్గా 20 to 40 ఏజ్ గ్రూప్ ఈజ్ ఎ పీక్ ఏజ్ గ్రూప్ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్కి రావడానికి. బట్ ఈ ఏజ్ అని కాకుండా కూడా మనకి చిన్నపిల్లలు కూడా ఎక్కువ గమనిస్తుంటాం. సీరో నెగిటివ్ పాలీ ఆర్థరైటిస్ అండ్ సీరో పాజిటివ్ పాలీ ఆర్థరైటిస్ చిన్నపిల్లలు మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ ఏజ్ వాళ్ళకైనా మనకు రావచ్చు. ఈ పర్టికులర్ ఏజ్ అనే కాదు, కాకపోతే పీక్ ఏజ్ గ్రూప్ అనేది మనం 20 to 40 ఎక్కువ గమనిస్తుంటాం. సో మేల్స్ కంటే ఎక్కువ కూడా మనకి ఎక్కువ ఇది ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ కనుక తీసుకున్నా, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ తీసుకున్నా మనకు అంటే ఇది ఆటోమేటికల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అదర్ తీసుకున్నా కూడా థైరాయిడైటిస్ లాంటి కేసెస్ కూడా ఎక్కువ ఫీమేల్లో గమనిస్తుంటాం. సో ఇవన్నీ కూడా ఫీమేల్లో మనకి ఎక్కువ గమనించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఏ ఉన్న వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆఫ్ థైరాయిడ్ అని ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫీమేల్ మోర్ ప్రోన్ టు గెట్ ఈ ప్రాబ్లం కంపేర్ టు మేల్స్ కంటే. అంటే మేల్స్కి రాదని కాదు, కాకపోతే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకి 8 కేసెస్ మనకు ఫీమేల్స్లో డిటెక్ట్ అవుతాయండి. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా స్టేజెస్ లాంటివి ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? బిగినింగ్ స్టేజ్లో వాళ్ళకి హోమ్ రెమెడీతో తగ్గే ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఛాన్సెసే లేదండి. సో ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి ఏమైనా డెఫిషియన్సీ ఉండి అదేమైనా స్ప్రెయిన్ లాంటిది ఉండే రెస్ట్ తీసుకొని కొంచెం డెఫిషియన్సీ కవర్ చేసుకుంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెరాస్ నో క్వశ్చన్ ఆర్ఏ అయితే డెఫినెట్గా మెడిసిన్స్ వాడాల్సిందే. దట్ టు చూజింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే పెయిన్ ఒకటి తగ్గడం అనేది ఇంటెన్షన్ కాదు, మనకి పెయిన్తో పాటు డిఫార్మిటీస్ లేకుండా, ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా కొంచెం బేర్ చేసుకున్న టోటల్గా ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం కరెక్షన్ కావాలి అంటే సో మనకి ఇట్లా హోమ్మేకర్ ఇంటర్నేషనల్ జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ ఉన్నాయండి. అలాంటి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూజింగ్ ఆఫ్ ద మెడికేషన్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎట్ ద ఎర్లీ స్టేజ్లోనే. సో స్టేజెస్ వైజ్గా కనుక తీసుకొని మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకి స్టేజెస్ అని యాజ్ ఆఫ్ పర్టికులర్గా గ్రేడ్ 1 గ్రేడ్ 2 లాగా ఏమి ఉండదు దీంట్లో. బట్ డిఫార్మిటీస్ కొంతమంది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమంది స్లోగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ లిమిటెడ్ టు ద పర్టికులర్ జాయింట్స్ అంటే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ వరకే కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. కొంతమందికి ఐ డ్రైనేజ్ కూడా లేకుండానే ఉండే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తుంటాం. సో బాడీ రెస్పాన్స్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి, కాంప్లికేషన్స్ని బట్టి వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ అంటే వేరే అదర్ డిజార్డర్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, దట్టు అవి అన్కంట్రోల్ ఉన్నాయనుకోండి, కొంతమందికి 6 సంవత్సరాలు అయితే వీళ్ళకి 6 నెలలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్దీ హ్యాబిట్స్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకి చిన్న ఈ పిల్లలు కనుక వస్తే చాలా దే నీడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే డెవలప్మెంట్ అక్కడి నుంచి అవుతుంది. సో బాడీ ఆర్గాన్ డెవలప్మెంట్ కానీ, హైట్ కానీ అక్కడి నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం ఏజ్డ్ గ్రూప్ పిల్లలకి, చిన్న పిల్లలకి ఎక్కువ ఇమ్యూనిటీ అనేది అబ్నార్మల్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ తొందరగా అటాక్ అయిపోయి లేట్గా ఇబ్బంది అయ్యే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనకి ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్స్ మనకు నార్మల్గా 12 లోపు ఉంటే దట్ విల్ బీ కన్సిడర్డ్ నార్మల్. బట్ కొంతమంది 300, 1000, 500 వచ్చిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కొంచెం అన్బేరబుల్ పెయిన్ సివియర్గా ఉంటుంది. బట్ కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్ చేస్తే 100 తగ్గుతూ వచ్చుకుంటూ కూడా డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా, ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ డిఫార్మిటీ అయిన తర్వాత వస్తే వీ కాంట్ చేంజ్ ద డిఫార్మిటీ.
సో డిఫార్మిటీ కంటే ముందు వచ్చి అంటే ఐ థింక్ బట్ స్వాన్ నెక్ డిఫార్మిటీ ఈజ్ వెరీ మచ్ డేంజర్ ఇన్ దీస్ పీపుల్. సో అలా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అది మనం స్ట్రేట్గా చేయలేము ఆ ఫింగర్ని. సో అలాంటి కాంప్లికేషన్స్ లేకముందు వస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్, రుమటైడ్ ఆర్థరైటిస్ డేంజరస్ అన్నారు, దాని కాంప్లికేషన్స్ గురించి మీరు చెప్పారు. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో? యాక్చువల్గా మనం ఇచ్చే మెడికేషన్ అనేది అంటే ఇమ్యూనో సప్రెషన్స్ రూపంలో కాకుండా, సో హోమియోపతి పనిచేసేది మనకి ఇమ్యూనిటీ మీద కాబట్టి ఇది అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ టోటల్ కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. సో జీసీఎస్ మెథడ్, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమినిమం అండ్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అనేది మన మేజర్ ప్లస్ పాయింట్ అండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన కాన్స్టిట్యూషనల్గా ప్రిస్క్రిప్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో డిఫార్మిటీస్ అనేది ఫస్ట్ రాకుండా రివర్స్ అయిపోయి పెథలాజికల్లీ ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆర్గన్స్ అని లేకుండా దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం డిజీజ్ పెథలాజీని డే 1 స్టార్ట్ చేసినప్పటి నుంచి అది గ్రాడ్యువల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోగ్రెస్ అయిపోయి తగ్గడం అనేది ఉండకుండా రివర్స్ గ్రాడ్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ వోంట్ బి ఎనీ డిఫార్మిటీస్, ఆర్గన్ డ్యామేజ్ అని లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. క్లారియా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అని కూడా వచ్చారనుకోండి, అది కూడా మనకి ఈవెన్ దో మెడికేషన్ వాడుకుంటూ కూడా అది కూడా సక్సెస్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ వాడుతున్న బట్ స్టిల్ మాకు ఇన్ని ఐవీఎఫ్ చేయించుకున్న బట్ స్టిల్ అవ్వట్లేదండి, వద్దని చెప్తున్నారు, ప్రెగ్నెన్సీ అనే కేసెస్ కూడా వస్తుంటాయి మన దగ్గరికి. సో అలాంటి కేసెస్లో కూడా సో మనకి జాయింట్ పెయిన్స్ అనేది ఆర్ఏని కంట్రోల్ చేసుకుంటూ కూడా మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రావడంతో పాటు అబార్షన్ లేకుండా సక్సెస్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ దో ఐ డ్రైనెస్ అలాంటి కేసెస్ కూడా కరెక్షన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో సేఫ్టీగా కొంచెం టైం ఇస్తే కనుక డెఫినెట్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎర్లీగా వస్తే వాళ్ళ సఫరింగ్స్ అనేది ఎక్కువ లేకుండానే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. బట్ డిపెండింగ్ అపాన్ క్రానిసిటీని బట్టి కూడా మనకి డ్యూరేషన్ కూడా ఫర్దర్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఆర్గాన్ని బట్టి అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద జాయింట్స్ని బట్టి కూడా మనకి ఎంతకాలం అని డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి 1.5 year 2 years తగ్గితే కొంతమంది 3 years పట్టిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ క్రానిసిటీని బట్టి, వాళ్ళు యూస్ చేసే మెడికేషన్ బట్టి, వాళ్ళకు ఉన్న అదర్ కోమార్బిడ్ కండిషన్ని బట్టి మనకు ఆ డ్యూరేషన్ డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయండి. రుమటైడ్ ఆర్థరైటిస్ మీరు సర్టెన్ ఏజ్ గ్రూప్ చెప్పారు, యంగ్స్టర్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరి ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, రావడానికి కారణాలు ఏంటంటారు? యాక్చువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ బేసిక్ రీజనే మన డీజనరేషన్ కాబట్టి ఎక్కువ మనకు డీజనరేషన్ ఎవరిలో అవుతుంది, ఏజ్డ్ గ్రూప్ పీపుల్లోనే. సో వన్స్ షీ క్రాస్డ్ 45, వన్స్ హీ క్రాస్డ్ 50-55. సో అలాంటి ఏజ్ గ్రూప్లోనే రావాలి మ్యాక్సిమం అయితే. అండ్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నవడేస్ హెల్దీ హ్యాబిట్స్ ఏ విధంగా లేవో, డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం కానీ విటమిన్ డి కానీ హెల్దీ ఫుడ్ కానీ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం కూడా మనకి ఎర్లీ ఏజ్లోనే మనం గమనిస్తున్నాం. డిపెండింగ్ అపాన్ సెడెంటరీ యాక్టివిటీ, కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ అండ్ మెంటలీ స్ట్రెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఇది ఎక్కువ చిన్న కీలు కాకుండా పెద్ద కీలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన బరువుని మన బాడీ యొక్క వెయిట్ని ఏది మోస్తాయి, మనకు నెక్, బ్యాక్, హిప్ అండ్ నీ జాయింట్స్ అండ్ యాంకిల్, ఇవి మేజర్గా ఎసిమెట్రికల్ అంటే ఒకటి ఇన్వాల్వ్మెంట్ తర్వాత మెల్లగా స్లో ఆన్సెట్ ఉంటుంది. ఇంకో జాయింట్ ఇంకా కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ అపాన్ జాయింట్ టు జాయింట్ దానికి ప్రాబ్లమ్స్ మనకి తెలియ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం రెస్ట్ పొజిషన్ నుండి లేస్తామో అప్పుడు స్టిఫ్నెస్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటూ ఉంటాం. అంటే ఫస్ట్ మూమెంట్ రెస్ట్ తీసుకొని ఫస్ట్ మూమెంట్ కానీ ఆ పర్టికల్ జాయింట్ మనకు ఒక 1-2 minutes వరకు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ కొద్ది దూరం నడిచిన తర్వాత కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు దీంట్లో గ్రేడేషన్ వైజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది స్లో ప్రాసెస్, దీనికి వాపు మైల్డ్గా కొంత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెయిన్ కూడా గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిఫార్మిటీస్ లాంటిదని లేకుండా 4th స్టేజ్లో మనకు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నీస్ కాబట్టి ఆ విధంగా డిఫార్మిటీ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప నడులార్ ఫార్మేషన్ లాగా ఉండదు. సో అట్ ద సేమ్ టైం ఇది స్లో ఉంటుంది కాబట్టి దీని కరెక్షన్ కూడా మనకు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల థ్రెటనింగ్ అనేది ఉండదు మనకి. సో లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. బట్ దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక ఒక జాయింట్ నుంచి ఇంకొక జాయింట్, ఇప్పుడు రైట్ నీ ఎఫెక్ట్ అయిందనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేసి అదే విధంగా ఉంటే అది 4th గ్రేడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్గా నడవకపోవడం వల్ల హిప్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే అది కూడా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఇది పిల్లల్లో కంటే ఎక్కువగా మేజర్గా ఏజ్డ్ గ్రూప్ పీపుల్ అని మనం గమనిస్తుంటామండి. ఓకే, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? సో ఫస్ట్ మూమెంట్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందులో అది నీ కానీ హిప్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కూర్చున్న నిలబడి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన గ్రేడ్ 1 ఆఫ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే కొంచెం మామూలుగా మనకి కింద మెట్లకే దిగడం కానీ కింద కూర్చోవడం కానీ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 కనుక తీసుకుంటే మనకి ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గ్రేడ్ 3 కనుక తీసుకుంటే కొంచెం దూరం నడిచిన ఇబ్బంది, ఈవెన్ గ్రేడ్ 4 అయితే ఈవెన్ రెస్ట్ తీసుకున్నా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ మనకు లుంబార్ స్పాండిలోసిస్ అనుకోండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కనుక ఇన్వాల్వ్ అయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్టియోఆర్థరైటిస్, డీజనరేషన్ చేంజెస్ ఇన్ డిస్క్స్ కానీ లేకపోతే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ కానీ మనం గమనిస్తుంటాం. స్టిఫ్నెస్ ఈజ్ మేజర్ కన్సర్న్. ఫస్ట్ మూమెంట్ ఇబ్బంది, ఫ్లెక్సిబిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి మూమెంట్కి మనం టోటల్ బాడీని తిప్పాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సెకండ్ స్టేజ్ కనుక అంటే నెక్స్ట్ స్టేజ్ కనుక వెళ్తే కనుక డిస్క్ డివాల్జ్ అవ్వి నర్వ్ రూట్ ఇంకా నర్వ్ రూట్ కంప్రెషన్ అవ్వడం వల్ల సయాటికా ప్రాబ్లం రావడం. సో డిస్క్ నుంచి మనకు సయాటిక్ ప్రాబ్లం రావడం, నర్వ్ ఇన్వాల్వ్మెంట్స్ అయితే ఏదర్ ద సైడ్ అంటే రైట్ సైడ్ సయాటికా కానీ లెఫ్ట్ సైడ్ సయాటికా కానీ రావడం అనేది మనం గమనిస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ బెండింగ్ కానీ కింద కూర్చోవడం కానీ మెట్లకి దిగడం కానీ నాట్ ఈవెన్ మోషన్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే నర్వ్ మనకి యూరినరీ బ్లడ్ కరెక్టింగ్ కనుక సప్లై చేస్తుంది కాబట్టి ఫీమేల్ ఎక్కువగా యూరినరీ ఇన్కాంటినెన్స్, తుమ్మినా దగ్గిన మూత్రం పడిపోవడం, మేల్స్లో కాన్స్టిపేషన్ మనం ఎక్కువ గమనిస్తుంటాము. అండ్ అది కనుక నెక్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకోని సర్వైకల్ స్పాన్లోసిస్, స్టిఫ్నెస్ రావడం, నెక్ మూమెంట్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఇవ్వడం, చేతులు లాగడం, తిమ్మిరి రావడం, గ్రిప్ లాస్ అంటే కొంచెం ఒక చిన్నపాటి 1 లీటర్ బాటిల్ కానీ 1 kg వస్తువు కానీ పట్టుకున్నా కూడా వాళ్ళు 5 kgs పట్టుకున్నట్టు ఫీలింగ్, హెవీనెస్ ఆఫ్ హెడ్, హెవీనెస్ ఆఫ్ హ్యాండ్స్ రావడం, మజిల్ గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో ఇన్వాల్వ్మెంట్ అయిన జాయింట్ని బట్టి నెంబర్ ఆఫ్ లెవెల్స్ని కానీ లేకపోతే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ వలన లేకపోతే డిస్క్ డీజనరేషన్ వల్ల సిమ్టమ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. రాడికులోపతి అంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ రాడికులోపతి అని అంటూ ఉంటాం మనము. అరికాళ్ళ మంటలు రావడం, చేతులతో చిమ్మిర్లు రావడం కూడా మనం గమనిస్తుంటాం. గిడ్డినెస్ రావడం, దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ యాక్సిడెంట్స్, ఆ విధంగా కూడా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయండి. ఆర్థరైటిస్ వస్తే చాలా మంది డాక్టర్స్ మీరంతా చెప్పేది ఏంటంటే కింద కూర్చోవద్దు అని అంటుంటారు. ఎందుకు కింద కూర్చోవద్దు? పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కింద కూర్చుంటేనే కంఫర్టబుల్ అంటారు. కింద కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? యాక్చువల్గా మనకు వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనేది ఉంటాయి కాబట్టి కింద కూర్చుని పైకి లేస్తే డెఫినెట్గా మన బాడీ వెయిట్ అనేది వాటి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కింద కూర్చోవద్దని చెప్తుంటాం, బరువు మోయొద్దని చెప్తుంటాం, మెట్లకి దిగకూడదని చెప్తుంటాం. రీజన్ ఏంటి? సో మన టోటల్ బాడీ వెయిట్ని మనకు మోసేది నీ హ్యాండ్ హిప్ కాబట్టి కూర్చుంటే ఆ ప్రెషర్ మొత్తం వాటి మీద పడిపోయి ఒక 10 days తర్వాత కానీ 1 month తర్వాత వచ్చే ప్రాబ్లం కూడా మనకి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఓవర్ బర్డెన్ వీ నీడ్ టు అవాయిడ్ కాబట్టి కింద కూర్చోవద్దని చెప్తుంటాం. కాకపోతే కింద కూర్చుండి తింటే నార్మల్గా ప్రాపర్ డైజెషన్ కానీ అవన్నీ నార్మల్ కండిషన్ అయితే ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ వి షుడ్ నాట్. ఎందుకంటే బాడీ అనేది వెయిట్ అనేది మొత్తం వాటి మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు హూండ్ ఉందనుకోండి, దాన్ని హీల్ చేయడానికి మనకి క్రీమ్స్ లాంటిది ఆయింట్మెంట్ లాగా పెట్టాలి. దాని మీద మిరం వేస్తే మంట బర్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సేమ్ ప్రాసెస్ బర్డెన్ వీ నీడ్ టు అవాయిడ్. ఎట్ ద సేమ్ టైం మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటికి బర్డెన్ చేయకుండా ఉంటే తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు ఇంకా ఒబెస్ పీపుల్ అనుకోండి, ఇంకా దే షుడ్ నాట్. ఈవెన్ దో లీన్ థిన్ పీపుల్ని కొన్ని grade 2 వరకు ఉంటే కనుక దే కెన్ కొద్దిపాటి స్టూల్ వేసుకొని కూర్చోవచ్చు అని చెప్తుంటాం. బట్ ఒబెస్ ఉంటే ఈవెన్ దో grade 2 ఉన్నా కూడా దే షుడ్ నాట్. ఎందుకంటే కంపల్సరీ వెయిట్ ఇవ్వడం వల్ల 6 monthsలో పెరిగే డిజీజ్ 1 monthలోనే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ కారు కాబట్టి పెయిన్ సివియారిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసము దే నీడ్ టు అవాయిడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్స్ అట్లా. ఓకే, ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే టాబ్లెట్స్తో తగ్గుతుందంటారా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే తగ్గే అవకాశం ఉందంటారా? సో 2 చేయాలి. యాక్చువల్ ఎర్లీ స్టేజెస్ ఉంటే ఇప్పుడు స్ప్రెయిన్ లాగా అనుకుంటూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఒకటి ఈజ్ ద ఫర్దర్ సిమ్టమ్ ఉంటే కనుక దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్ విత్ ద కాల్షియం కానీ విటమిన్ డెఫిషియన్సీ ఏమన్నా చెక్ చేసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో దే ఆర్ లీడింగ్ సెడెంటరీ యాక్టివిటీ ఏమన్నా ఉంటే కనుక ఎర్లీ స్టేజ్లో ఉంటే దే కెన్ డూ వర్కౌట్. మామూలుగా వర్కౌట్ చేస్తూ ఉండి డెఫిషియన్సీ ఏమంటే సప్లిమెంటేషన్ తీసుకుంటే మెడిసిన్ వల్ల రిక్వైర్మెంట్ లేకుండానే వాళ్ళకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎర్లీ స్టేజెస్ ఉంటాయి. బట్ వేరాజ్ ఇందాక చెప్పినట్టు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అయిపోయి grade 2 స్టేజ్, grade 1, grade 2 స్టేజ్ క్రాస్ అయింది అనుకోండి, అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ అండ్ డెఫిషియన్సీస్ సప్లిమెంట్ తీసుకోవడంతో పాటు పెథాలజీ షుడ్ బి రివర్స్డ్ కాబట్టి మెడిసిన్స్ వాడుతుంటేనే వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది grade 3 వరకు కూడా కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. విత్ సయాటికా సర్జికల్ అయిన కేసులు రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ అంతవరకు ప్రోగ్రెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగానే హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ కనుక నార్మల్గా చేసుకుంటే ఇబ్బంది లేదు. బట్ కొన్ని రకాల కేసెస్లో ఈవెన్ ద ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయకూడదు. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అనుకోండి, సో అలాంటి కండిషన్లో దే నీడ్ టు టేక్ రెస్ట్. సో నాకు ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోతాను చేసి అనుకోని ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ డిజీజ్ కాబట్టి సో ఫిజిషియన్ ఈజ్ ఇంపార్టెంట్. కంపల్సరీ ఇలాంటి కండిషన్లు ఏం చేయాలి అనేది దే హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ డెఫినెట్లీ. దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ ద సేమ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోండి, ఎక్సర్సైజ్ ఇంపార్టెంటే, స్ట్రెచ్ ఎక్సర్సైజ్. బట్ గిడ్డినెస్ ఉన్న కేసెస్ దే నీడ్ టు అవాయిడ్. ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఉందనుకోండి, దే నీడ్ టు అవాయిడ్. ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయిపోయి రీలింగ్ సెన్సేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ కంపల్సరీ, బట్ ఇలాంటి కేసెస్లో దే నీడ్ టు అవాయిడ్. ప్యాథాలజీ రివర్స్ అయిన తర్వాత వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇలాంటి చేయండి అని చెప్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మామూలు ఎక్సర్సైజ్ ఇంపార్టెంటే అంటూ ఉంటాం. బట్ ఒబెస్ పీపుల్కి మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి, దే నీడ్ టు అవాయిడ్ థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్.
సో దానివల్ల ఏమవుతుంది, డిజీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి. సో లీన్ పీపుల్ ఆర్థరైటిస్ గ్రేడ్ 1 ఉంటే థ్రెడ్మిల్ ఈజ్ ఫైన్, బట్ నాట్ ఫర్ ద గ్రేడ్ 2 క్రాస్ ఒబేస్ ఉన్న పీపుల్కి అయితే వాళ్ళు అవాయిడ్ చేయాల్సిందే. బట్ అలాంటి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటే నార్మల్ వాకింగ్, ఎట్ ద సేమ్ టైం సైక్లింగ్ లాంటివి చేసింది అనుకోండి, యోగా కానీ సూర్య నమస్కారాలు చేస్తే దే విల్ బీ బెనిఫిటెడ్ మ్యాక్సిమం. బాడీ మూమెంట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఓవర్ బర్డెన్ కావద్దు, ఓవర్ స్ట్రెయిన్ అయినాయి అనుకోండి డిజీజ్ పెథాలు కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి ఇది ప్రికాషన్స్ తీసుకుంటూ కవర్ చేసుకుంటూ మెడికేషన్ పడతాయి. ఎక్సర్సైజ్ కనుక చేస్తే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ డైలీ లైఫ్ ఏ విధంగా ఉండాలంటారు? వారు ఎలాంటి జాగ్రత్తలతో మెడిసిన్స్ తీసుకుంటూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఆర్ఏ అయితే మనకు ఇమ్యూన్ అబ్నార్మాలిటీ ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ కంపల్సరీ దే హ్యావ్ టు యూస్. బట్ వీళ్ళకి ఎట్ ద సేమ్ టైం డెఫిషియన్సీస్ ఆర్ మోర్, ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, అండ్ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి దే నీడ్ టు టేక్ సప్లిమెంటేషన్. రెగ్యులర్ వాకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, టోటల్ బాడీ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి విగరస్గా కాకుండా ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా చేస్తూ ఉండాలి. కాల్షియం సప్లిమెంట్, ఐరన్ సప్లిమెంట్ దే హ్యావ్ టు యూజ్ అలాంగ్ విత్ ద మెడికేషన్. ఎట్ ద స్ట్రెస్ పీపుల్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి మైల్డ్ యోగాలను చేసుకుని మెడికేషన్ చేస్తే కనుక చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఓఏ అనుకోండి, ఇందాక చెప్పినట్టు కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అట్ ఎర్లీ స్టేజెస్లో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మేము ఇవ్వడం, చార్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే కనుక కంప్లీట్గా రికవరీ కావచ్చు. రుమటైడ్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.